మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. చైనాలో లవ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా దాంట్లో కూడా యంగ్స్టార్స్ని అదేవిధంగా యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఆ సదస్సులను కండక్ట్ చేస్తున్నారు అక్కడి గవర్నమెంట్. ఎందుకు అంటే వారికి పెళ్లి మీద అవగాహన కల్పించే దిశగా అక్కడ జనాభా అంతా తగ్గిపోవడం జరుగుతుంది. మ్యారేజ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆసక్తి అనేది చూపించట్లేదు. ఇంకా పిల్లల విషయానికి వస్తే మాత్రము నో అనే మాటనే వినిపిస్తుంది. కాబట్టి దానికి ఉన్న ఇంపార్టెన్స్, దానిపైన ఎలాంటి అవగాహన ఉండాలి అనే దానిపైన వీరు అలాంటి కార్యక్రమాలు చేపట్టేసి పెళ్లి చేసుకుంటే ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపైన ఇందులో చాలా వరకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే లవ్ ఎడ్యుకేషన్ అని అంటే రొమాన్స్ అనో లేకపోతే ఎలా కొన్ని రోజుల పాటు కలిసి ఉండాలి అని చెప్పేసి అనే దానిపైన ఇక్కడ నేర్పించట్లేదు. ఇక్కడ ఏమని నేర్పిస్తున్నారు అని అంటే వాళ్ళందరికీ కూడా చెప్పే మాటలు ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ సింగిల్గా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్, అదేవిధంగా ఒక పార్ట్నర్ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, పార్ట్నర్ ఒకరున్నప్పుడు వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఏ విధంగా పెరుగుతుంది, ఇక వాళ్ళిద్దరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఆలోచించాలి అని చెప్పేసి అనే దానిపైన చాలా క్లియర్గా ఒక అవగాహన అనేది కల్పించడం కోసము ఇలాంటి కార్యక్రమాలు అనేది అక్కడ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడున్న జనాభాను పెంచుకోవడం కోసము, అంతేకాకుండా పెళ్ళి అనేది తగ్గిపోతుంది కాబట్టి దాని యొక్క రేటును పెంచుకోవడం కోసము, దాని యొక్క రేషియో పెంచుకోవాలి. దాంతోపాటు ఈ పిల్లలను ఎక్కువగా కంటూ ఉంటేనే కదా జనాభా పెరుగుతుంది. సో పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు కూడా పిల్లల విషయంలో చాలా వరకు ఆలోచన అనేది చేస్తున్నారు. కాబట్టి కుటుంబం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసే విధంగా ఈ యొక్క అవగాహన సదస్సులను అనేటివి అక్కడ చైనాలో చాలా వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఏదో అంటే పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయి నచ్చినా అబ్బాయి నచ్చినా వెళ్ళిపోవడము, వారితో ఎంజాయ్ చేయడం, ఇంకా మర్చిపోవడము. ఇంకా దీనికి పెళ్ళి ఎందుకు, పెళ్లి చేసుకుంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి, ఆ తర్వాత అడ్జస్ట్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ మనకి ఏది ఉన్నా సరే దానికి అన్నీ కూడా కంట్రోల్ అవుతూ రావాలి అనే దానిపైన ఎక్కువ మంది యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి పైన నో చెప్పేస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నారే ధైర్యంగా స్టెప్ తీసుకొని అనుకోండి, పెళ్లి తర్వాత వచ్చే గొడవలను తట్టుకోలేక చాలా తక్కువ టైంలోనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి అంటే ఇద్దరికి కూడా, ఇటు అమ్మాయిలకు కానివ్వండి ఇటు అబ్బాయిలకు కానివ్వండి, ఇండిపెండెన్సీ ఎక్కువ వచ్చేసింది. అండ్ తర్వాత సెల్ఫ్ ఎర్నింగ్ అనేది కూడా చాలామంది అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి. నేను ఎర్న్ చేస్తున్నాను కదా, నాకేం తక్కువ, అతనికంటే నాకేం తక్కువ, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను అతను ఎంత సంపాదిస్తున్నాడో నేను కూడా అంతే సంపాదిస్తున్నాను, నేను కూడా ఇలా ఉన్నాను కదా, నేను ఇంత కట్నం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను కదా అనే దానిపైన మైండ్ సెట్ మీద ఏం చేస్తున్నారు అని అంటే, ఎందులో తీసిపోయే విధంగా కానివ్వండి, ఈగోస్ని కానివ్వండి, అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, ఏవీ లేకుండా చాలా ఈజీగా నువ్వు కాకపోతే ఇంకొకరు అన్న థాట్లోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న యువత ఎవరైతే ఉంటున్నారో వారు పెళ్లి చేసుకోవడం పట్ల ఆసక్తిని చూపించకపోవడం వల్ల చైనాలో ఎక్కువ శాతంలో జనాభా అనేది తగ్గిపోతుంది. ఎన్ని ఆఫర్స్ పెడుతున్నప్పటికీ కూడా పెళ్లి మీద నో అనే మాటనే వస్తుంది తప్పించి పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అన్న ఒక్క మాట కూడా రావట్లేదు అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని చాలా వరకు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు. అంటే ఎక్కడెక్కడ ఏ లోకల్లో ఉంటారో అక్కడ ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేసేసి అందరిని అక్కడికి పిలిచి ఇలా ఉంటుంది బంధం అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా చెప్తున్నారు. చాలామంది లవ్ ఎడ్యుకేషన్ అంటే అందులో రొమాన్సో లేకపోతే ఎలా ఇంప్రెస్ చేయాలో ఇలాంటివి కాదు. చెప్పాను కదా, పెళ్ళే వాళ్ళ టార్గెట్. తర్వాత పిల్లలు, దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా కుటుంబము అంటే గతంలో కుటుంబాలు ఎలా ఉండేవి, ఎలా అర్థం చేసుకునేవారు, ఒకరినొకరు ఎలా చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా దాంట్లో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి లవ్ ఎడ్యుకేషన్స్ అనేవి కండక్ట్ చేస్తే పెళ్లి మీద కొంచెం అవగాహనతో పాటు, అంతేకాకుండా బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, విడాకుల దాకా వెళ్లకుండా
ఉండేందుకు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపైన కూడా వారికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. అంటే ఇలాంటి సదస్సులు కానివ్వండి, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి ఎంతవరకు వారి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి, అందరూ వింటారు వదిలేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. కానీ ఒక 50 మందిలో ఇద్దరైనా ఖచ్చితంగా వింటారు. వాళ్ళు కనుక సక్సెస్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక ఇద్దరికి చెప్తారు, అరే లేదు ఇలా ఉంటే నిజంగానే వర్కౌట్ అవుతుంది, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్, అదేవిధంగా మనకంటూ ఒక తోడు ఉండాలి, మనకంటూ ఒకరు ఉండాలి అని చెప్పేసి అన్న దానిపైన వారు కూడా ఒక ఇద్దరికి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తూ వస్తారు. అంటే ఒకటి అనుభవం అయిన తర్వాత చెప్పడం చాలా ఈజీ. అంతేగాని ఈ టైంలో చెప్తుంటే ఖచ్చితంగా వింటారంటే కొంతమంది వింటారు, కొంతమంది వినకపోవచ్చు. కానీ ఒక ఏజ్ ఒక 30+ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు అనేవి వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా అరే నేను ఆ టైంలో పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది, నాకంటూ ఒక తోడుండేవాళ్ళు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితోనైనా మాట్లాడదాము అని అంటే వాళ్ళంత టైం ఇవ్వట్లేదు అనే దానిపైన ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఎప్పుడైనా సరే 30+ లేదంటే 35+ వచ్చినాక ఖచ్చితంగా ఈ ఆలోచన విధానంలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 20 to 30 మధ్యలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఏముందిలే మనము సింగిల్గా హ్యాపీగా మనం సంపాదించుకుంటున్నాము, మనం బ్రతుకుతున్నాం కదా, మనల్ని ఎవరు అడుగుతారు, అసలు ఈ పెళ్ళి అనేది పెట్టేసుకుంటే మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి ఇలాంటివన్నీ అనుకుంటారు ఒక స్టేజ్ వరకు. ఇంకొక స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. అదే ఇంకా 50 ఏజ్లోకి వచ్చిన తర్వాత అరే నాకు ఒక తోడు కంపల్సరీగా కావాలి అన్న మైండ్ సెట్కి వస్తారు. కానీ ఆ టైంకి అంతా అయిపోతుంది, ఎవరు కూడా తోడు ఉండడానికి ముందుకు రారు కూడా. కాబట్టి ఇలాంటివన్నీ పాయింట్స్ కూడా మెయిన్ కీ పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులో వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ మార్పు తీసుకురావడం కోసం అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంతవరకు చర్యలు తీసుకోవాలో అంతవరకు చర్యలు అనేవి తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ పెళ్లి యొక్క రేషను పెంచడము, పిల్లలను ఖచ్చితంగా కనాలి, ఒకరే కంపల్సరీగా దీనిపైన దృష్టి పెట్టాలి, మీకంటూ కుటుంబం అనేది ఏర్పడాలి అనే దానిపైన వారు లవ్ ఎడ్యుకేషన్ దాంట్లో చాలా వరకు మెయిన్ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారంట. ఇలాంటివి ఎక్కువగా కండక్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా పెళ్లి మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ కానివ్వండి, నెగిటివ్ ఒపీనియన్ కానివ్వండి కొంచెం వరకు పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇలాంటి వారు ఒకప్పుడు గతంలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఏం చెప్పేవాళ్ళంటే అలానే ఉంటుంది జీవితం, అంటే కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని విడాకుల రేషియో అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు ఏం కాదు విడిపో, నువ్వు నీకేం తక్కువ అని చెప్పేవాళ్ళే ఎక్కువ. కాబట్టి మనకు ఎవరైతే కొంచెం దానిపైన వివరంగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే పెళ్ళి అనే దానిపైన చాలామంది నో అనే వర్డ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ పెళ్ళిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, పెళ్ళి వల్ల మనకు లైఫ్లో ఎలాంటి లాభాలు ఉంటాయి, పెళ్ళి అంటే ఎంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనేది కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఎవరైతే ఈ లవ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారో వారి యొక్క అభిప్రాయం ప్రకారం మరి ఎంతమందిని మారుస్తారో తెలియదు. కానీ ఇది రీసెంట్గానే స్టార్ట్ అయ్యింది. చాలా వరకు సదస్సులు ఇప్పటి వరకు ఒక మినిమం ఒక 10 నుంచి 15 సదస్సులు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక అది కంటిన్యూగా ఆ సదస్సులు కండక్ట్ చేస్తూనే ఉంటారంటే యూత్లో ఎక్కువగా మార్పు వచ్చేంత వరకు, పెళ్లి దానిపైన ఎక్కువగా ఆహ్వాన పెరిగేంత వరకు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయాయి, ఎంతమంది పిల్లల్ని కన్నారు అనే దానిపైన వాళ్ళు కూడా ఫోకస్ పెట్టే విధంగా కూడా చూడడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి అక్కడ ఇక మీదట జనాభా రేషియో పెరగడానికి వారు గవర్నమెంట్ తీసుకునే వాళ్ళలో ఎంతవరకు ఆ జనాలు సపోర్ట్ చేస్తారనేది వారి యొక్క సదస్సుల మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా సరే కానీ ఈ లవ్ ఎడ్యుకేషన్ అనే అవగాహన సదస్సు అనేది అక్కడ ఉన్న వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వారి ఎఫర్ట్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.